గురించి ఏదైనా లోటుపాట్లన్నీ చూసుకుంటూ ఉంటారంటారు. కష్ట నష్టాలన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో ప్రియాంక సింగ్ గారు ఉన్నారు, ఆవిడ కూడా ఇట్లానే చేంజ్ అయ్యారు. సో మీతో ఎప్పుడే మాట్లాడడం, కొలాబరేట్ అవ్వడం ఇప్పటి వరకు తనని చూడలే ఎక్కడ, మేబీ చూసాక మాట్లాడొచ్చు. సో తను చూస్తే తను నిజంగా అమ్మాయిలా ఉంటారు. సో చాలా అందంగా ఉంటుంది. సో అవన్నీ సర్జరీస్ మీద అంటారా? ఏమో నాకు అవన్నీ తెలీదు. నేను అట్లా అవుతాను. అంత పర్టికులర్ గా నేను తన కోసం ఎప్పుడు సెర్చ్ చేయలేని తెలీదు. అంటే టెలివిజన్ లో ఎప్పుడైనా చూసినప్పుడు చాలా బాగుంది అనిపించేవారు, అంతే. అంతవరకు ఏం తెలీదు. నేను అంతగా చూసి స్క్రోల్ చేస్తాను తప్ప నేను ఎక్కువగా ఎలా అమ్మాయిల మీద ఏవైనా ఆడపిల్లల మీద ఇన్సిడెంట్స్ కానీ అత్యాచారాలు, సో కొంచెం రాజకీయ పరంగా ఇలాంటివి చూస్తూ ఉంటా. సో భక్తి పరంగా ఇలాంటివి. సో మిగతావన్నీ స్క్రాప్ అంతా రీల్స్ ఇవన్నీ పెద్దగా పట్టించుకో. సో ఎక్స్పోజింగ్ చేసి అమ్మాయిలు ఎక్కువ అయిపోయారు, దానివల్ల అమ్మాయిలకి బ్యాడ్ నేమ్ వస్తుంది అమ్మాయిల రీల్స్ కి. అట్లనే బయట వేరే ట్రాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయట ట్రైన్స్ లో కానీ సిగ్నల్స్ దగ్గర కానీ అందరిని బెదిరించి మనీ అడగడం, అట్లాంటి వాళ్ళ వల్ల మీ కమ్యూనిటీకి మీకు ఏమైనా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయో? చాలా వరకు వచ్చింది, చాలా వరకు వస్తూనే ఉన్నా, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఒక ట్రాన్స్ మహిళ ఏం చేసినా అంటే తను మంచి చేస్తే జనాలు ఎవరు పట్టించుకోరు, అదే ఒక తప్పు చేస్తే మాత్రం ఇది చేసింది అది చేసింది ఇక్కడ అక్కడ ఒకటే వేధింపులు, ఒకటే ఎగతాళులు, ఒకటే వేలెత్తి చూపడాలు. అదే మంచి పనులు వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటూ మాకు మంచిగా ఉంటే మేము ఎందుకు అవన్నీ చేస్తాం? సో ఈ మధ్యకాలంలో అంటే కొంతమంది అబ్బాయిలు కూడా ఇలా డ్రెస్సింగ్ వేసుకొని ఇలా మా పరువులు తీసి బజార్న పెడుతున్నారు తప్ప ఒకప్పటి కాలంలో అలా ఉండేది కాదు. ట్రాన్స్ ఉమెన్ ఎప్పుడో అలాంటి పనులు చెయ్యరు కూడా. ఇప్పుడు నార్మల్గా మనం మీరు చెప్పింది కరెక్ట్. ఇన్స్టా చూసుకుంటే అబ్బాయిలు చాలా మటుకు అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్సులు వేసుకొని, నాకు ఇన్స్టా ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఎవరమ్మాయో తెలియట్లేదు, ఎవరు అబ్బాయో తెలియట్లేదు. చూడ్డానికి ఒక్కొక్కసారి అబ్బాయి అందాక కనిపిస్తాడు, అబ్బాయి ఏమున్నారా అనుకునే లోపు ఇంకొక వీడియో చూసేసరికి అయిపోయింది. ఇంకా అమ్మాయి ఫీజులు ఎగిరిపోతాయి. ఓకే ఇంకా వదిలేస్తా, ఎవరి లైఫ్ వాళ్ళది, మనం జడ్జ్ చేయలేము, ఇంకా వదిలేయటమే. సో ఇక్కడ దాకా చూస్తే ఫేస్ అబ్బాయిలా ఉంటది, బాడీ డ్రెస్సింగ్ అంతా అమ్మాయిలా ఉంటది. సో వాళ్ళు బిహేవ్ చేసే మొత్తం అమ్మాయిలాగే ఉంటది. సో వాళ్ళకి మీకు తేడా ఏముందంటారు? సో మేము ఒకవేళ సర్జరీ నాకు కూడా కాకపోయింటే నేను కూడా గే పర్సన్. సో నేను గేను కదా అని ఒళ్ళు విరుచుకుంటూ ఇలా అని ఎవరేమనుకున్నా అంటూ నేను చెయ్యలేను. ఎందుకంటే నా ఫీలింగ్ నాకు తెలుసు, చుట్టుపక్కల నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి తెలిస్తే చాలు. సో వీళ్ళందరికీ తెలుసు నా బాడీ నా ఇష్టం కదా అని వ్యక్తపరచలేను, సో చూపించలేను. సో ఒకవేళ అలా ఉండుంటే సైలెంట్ గానే ఉంటా. నా ఫీలింగ్ నా వరకు ఉంటే చాలు, నాకు తెలిసిన వాళ్ళ వరకు ఉంటే చాలు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళకు ఉంటే చాలు. సో మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. సో మీరు ఇప్పుడు చూస్తారు కదా రీల్స్ లో అబ్బాయిలే వాళ్ళు, కానీ అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, నడుము రూపడాలు అవి ఇవి, సో అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు చూసాను అనిపిస్తుంది, చెప్పాలి అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారు మీలాంటి వాళ్ళ మాకు ఏమో. సో మళ్ళీ ఏమంటారు చెప్తే, మా బాడీ మై చాయిస్, మై బాడీ మై చాయిస్. సో మా మనోభావాలు దెబ్బతింటాయి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే అంటారు. సో అలాంటప్పుడు మంచి కోసం చెప్పినా వాళ్ళకి అర్థం కాలేనప్పుడు మనం ఏం చెప్పలేం. రోజు రోజుకి పెరిగిపోతున్నారు అబ్బాయిలే అమ్మాయిలు అయిపోతున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళ డౌట్ కూడా ఇదే, మన వంశం నాశనం అయిపోతుందేమో, కొత్త చెదపురుగులు వస్తున్నాయి అని అనుకుంటారు. అంటే వీళ్ళంతా చెదపురుగులు అంటారా? ఫిక్స్ అయిపోతున్నాం ఇంకా మేము. సో వీళ్ళందరూ వచ్చాక మేము ఏమైపోవాలి? సో వాళ్ళు ఎందుకు మీ అంత ధైర్యం చేసి స్టెప్ తీసుకోరు అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి? నా డౌట్ కూడా అదే. పోనీ ఇంత ఎక్స్పోజ్ చేసే బదులు పోనీ సర్జరీస్ అయితే ఫ్యామిలీ ప్రాబ్లం ఇది ఉంటుందంటే ఒక అర్థం ఉంది. మీరు సోషల్ మీడియాలోకి వచ్చేసాక కూడా ఫ్యామిలీకి తెలుస్తుంది కదా, సో అయిపోవడానికి ప్రాబ్లం ఏముంది? ఒకవేళ ఫ్యామిలీకి తెలియట్లేదు అంటే ఒక భయం ఉంటుంది, ఫ్యామిలీకి దూరం అయిపోతానేమో అని. ప్రపంచానికే చూపిస్తున్నప్పుడు అవ్వడానికి ప్రాబ్లం ఏముందో నాకైతే అర్థం కాదు. ఒకవేళ తప్పుగా అనుకోవద్దు, చెప్తున్నా నా ఒపీనియన్ అయితే. ఒకవేళ ఫస్ట్ నేను అదే స్టేజ్ నుంచి వచ్చా, ఇప్పుడు నేను సర్జరీస్ అన్ని అయిపోయాయి కాబట్టి నన్ను ట్రాన్స్ ఉమెన్ అన్నారు, లేదంటే నేను కూడా గేనే అవ్వకపోయింటే. సో నాకు కూడా ఒక్కసారి కరెక్ట్ అనిపించదు, బట్ ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి వాళ్ళ చూసింగ్ అది. అంటే వాళ్ళ వల్ల మీలాగా అంటే వాళ్ళు ఫేమ్ కోసం చేయొచ్చు అంటారా? ఏముంది ఇప్పుడు నేను ఒకవేళ వల్కర్గా వీడియోస్ చేసిన ఎవరైనా నాకు నెగిటివ్ గా అగైనెస్ట్ గా మాట్లాడితే ఏమంటారు, కొజ్జా చెక్క ఇతర వర్డ్స్ మాట్లాడతారు. అదే వాళ్ళు చేసిన సేమ్ వర్డ్స్. ఇప్పుడు వాళ్ళకి మాకు తేడా ఎక్కడ ఉంది? వాళ్ళని అదే భాషలో తిడుతున్నారు, మమ్మల్ని అదే భాషలో తిడుతున్నారు. సో అవన్నీ చేయడం వాళ్ళ వల్లే కదా. అలాని వాళ్ళదే తప్పని కాదు, మా ట్రాన్స్ ఉమెన్స్ లో కూడా ఉన్నారు. సో ఉన్నాయి కదా అని బట్టలన్నీ అర్ధనగ్నంగా ఉండటం, చిన్న చిన్న బట్టలు వేసుకోవటం, వేసుకోవాలి చిన్న చిన్న వెస్టర్న్ వేర్ ఉన్నవే ఆడపిల్లల కోసం.
సో మన కోసం చేసిన మనం యూస్ చేయకపోతే ఎలా, అలా అని చెప్పి మరీ ఒళ్ళు కనిపించేలా వేసుకోవడం అవి నాకు నచ్చదు. సో నాకు నచ్చదు కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళ ఇష్టం అయితే వాళ్ళ ఇష్టం. అది కాదు, మీరు ఎందుకు ప్రతి ఇంటర్వ్యూలో శారీలో ఎక్కువ కనిపిస్తుంటారు? నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నిజానికి లంగా నేను ఇష్టపడతా, సో క్యారీ చేయడం కష్టమేమో అని సో కట్టుకోను. కానీ ఒకవేళ ఇలా మంచిగా అవకాశం ఉంటే లంగావనిలోనే వస్తా ఏదో ఒక రోజు. ఓకే, ఇక్కడ టాటూ ఉంది కదా, దాని మీనింగ్ ఏంటి? ఎవరైనా అడిగారు ఎప్పుడు మీనింగ్ ఏంటి? యా, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓకే, సో నెమలి పింఛం వేయించుకుందాం అనుకున్నా, సో ఎందుకులే అని ఏకంగా నెమలినే వేయించుకున్నా. నెమలి పింఛం, నెమలే. నాకు ఇది వేసుకున్నాక కలిసి వచ్చింది తెలుసా, చాలా సెంటిమెంట్ నాకు ఆ టాటూ. ఓకే, సో పాస్ట్లో లైఫ్ కన్నా ఇది వచ్చాక లైఫ్ చేంజ్ అయింది. సో మీరు ఎవరినైనా ఇష్టపడ్డం, మనసు పడ్డం, లవ్ చేయడం, క్రష్ లాంటి ఫీలింగ్ ఎవరి మీద రాలేదా మీ దగ్గర ఫ్రెండ్స్లో వాళ్ళ మీద? పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండేది. 365 పేజీల పుస్తకాలు, చెరగని రాతలు, ఏదో చీకటి గదుల్లో కూర్చుని తన కోసం ఆలోచించే ఆలోచనలు, సో ప్రతి క్షణం గుర్తు తెచ్చుకునే జ్ఞాపకాలు, ఇవన్నీ కాలగంలో కలిసిపోయాయి. సో లైఫ్ అక్కడితో అయిపోయింది అనుకోలేదు నేను. ఓకే, అలా అని చెప్పి తనది తప్పని కాదు, ఎందుకంటే నేను ప్రపోజ్ చేయలేదు కాబట్టి నాదే తప్పు, నాది ఒంటరి ప్రేమ కదా. చెప్పలేకపోయారా? నేను చెప్తాను అనే టైంలో తనకి వేరే రిలేషన్ ఉందని తెలియటం. సో వాళ్ళకి వేరే రిలేషన్ ఉన్నా మీతో ఉన్నారా? నో, తను నాతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. సో మేబీ నేను చెప్పకపోవడం నాది తప్పు, సో అబ్బాయిది తప్పని నేను ఎప్పటికీ అనను. సో ఇది నా మిస్టేక్. మేబీ చెప్పుంటే తను ఎలా రియాక్ట్ అయ్యేవాడో తెలీదు. ఒక్కోసారి అనిపిస్తుంది మేబీ చెప్పకపోవడం బెటర్ అయింది కదా. చెప్పుంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో తన కోసం నేను చెప్పుండేదాన్ని కాదు, ఆ 365 పేజీల పుస్తకాలు నాతో ఉండేది కాదు. బుక్స్ మీరు ఇప్పటికీ నాతోనే ఉంటాయి, నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. అంటే ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు అంటే పరిచయం? 2.5 years. సో ఇప్పుడు మాట్లాడుకోవట్లేదా? నో, తను అవుట్ ఆఫ్ లో ఉన్నాడు. అంటే తనకి ఇట్లా వేరే రిలేషన్ ఉందని తెలిసాక మీరే దూరం పెట్టేసుకున్నారా? యా, అంటే పరాయి ఆడదని జీవితం నాశనం అవ్వకూడదనా? అంతే, ఒకరి లైఫ్లో ఒకరు. ఇప్పుడు నన్ను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు ఇంకో అబ్బాయిని నేను ఇష్టపడుతున్నా. సో ఇక్కడ ఆ అబ్బాయి సాక్రిఫైస్ చెయ్యాలి, రాకూడదు అంటారు. అదే ఇక్కడ వాళ్ళిద్దరికి వ్యతిరేకం కదా, బతుకు జట్కా బండికి వెళ్ళాల్సి భయం. సో నేను ఎప్పుడు ఎవరి లైఫ్ లో అగైన్స్ట్ గా ఉండాలని అనుకోను. ఎందుకంటే ఒక మగాడి ప్రేమ ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళకే దక్కాలి. అలా అని చెప్పి పెళ్ళి అయిపోయిన తర్వాత కాదు, పెళ్లికి ముందు. సో ఇంకా వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు, నేను ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేయడం అని నేనే ఆగిపోయా. మీరే ఆగిపోయారు. నిజంగా దీని మీద ఒక సినిమా తీయాలి. కొన్ని జ్ఞాపకాలు ఇలా నైనాల్లో బాధ అని. నైనిక రెండో ఒకటే, రెండిటికి అర్థం కళ్ళే వస్తాయి. నైనా మీరే పెట్టుకున్నారా? నాయన అంటే మామూలుగా ముసలోళ్ళు అంటారు కదా, అమ్మ నాయన బాగున్నావు నాయన, ఆ నాయన. నైని ఆర్ నైనా. నైనా అంటే సంస్కృతం తెలుసుగా, కళ్ళు అందంగా ఉంటాయో కళ్ళు. సో మీ కళ్ళు కూడా బాగున్నాయో, అవి పెట్టారు ఇట్లా? నేనేం పెట్టుకోవాలన్నా ఒరిజినలే. సో నా ఫేస్ అంతా ఓకే, సర్జరీస్ లేవు, కళ్ళకు కూడా ఏం యూజ్ చేయాలి పెట్టుకుంటారు కదా లెన్స్? నో ఒరిజినల్. సో నిజంగా మీతో టైం అసలు తెలియలేదు, గడిచిపోయింది చాలాసేపు. ప్రాంక్ కాల్స్ నిజంగా యువశేఖర్ కొడంగల్, లక్ష్మి నిజంగా నమ్మారు. రేపు రిలీజ్ అయ్యి పంపాలి, ఎట్లా ఫీల్ అవుతారు? మిమ్మల్ని ఉంటుంది. అబ్బో నన్ను ఏమంటారు, నాకు భయం అవుతుంది. సో పాపం ఆవిడ ఎక్కువగా ఫీల్ అయిపోయారు లక్ష్మి గారు. సో నేను ఒకసారి చూసాను అవన్నీ అంతే, ఇన్స్టాలో, లోకల్ పిల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు రారనుకున్న ఇంటర్వ్యూకి, కానీ అడగగానే ఇంటర్వ్యూకి వచ్చారు, 1 dayలో రిప్లై ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్కి, మీ స్పందనకి, మీ అందానికి, అన్నిటికీ. సో అడగగానే ఇంటర్వ్యూకి వచ్చారు. సో మీతో ఇట్లా కొలాబరేట్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ. ఫ్లైటింగ్ కోర్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా? ఫ్లైటింగ్ కోర్స్ నేర్చుకున్నారా? ఫ్లట్టింగ్ అంటే అబ్బాయితో చేస్తే ఫ్లట్టింగ్, అమ్మాయితో చేస్తే ఏమో ఫ్లైట్ వచ్చినప్పటి నుంచి ఫ్లైట్ చేస్తూనే అన్నారు. అంటే మంచి అని చెప్పి కూడా చెడు అంటాం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా వచ్చినందుకు, మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చి ప్రాంక్ కాల్స్ మాట్లాడినందుకు. సో అన్ని ఇంటర్వ్యూస్ లో కన్నా ఇంటర్వ్యూలో ప్రాంక్ కాల్స్ మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు దానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇట్లానే మళ్ళీ కొత్త గెస్టులతో కొత్త ఇంటర్వ్యూస్ చేస్తూ, ప్రాంక్ కాల్స్ అన్ని చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.